హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు చూడండి మా ద్రాక్ష చెట్లు అయితే ద్రాక్ష పండ్లు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా హ్యాపీగా ఉంది. అది మీకు చూపించాలని నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి వ్యూవర్స్, ఫస్ట్ ఇది చూడండి, చాలా 3 గుత్తులు ఒకే చోట ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతారు, ఎలా పెంచుతావు, దీనికి ఏ ఎరువులు ఇస్తావు అనేసి అడుగుతారు. చాలామంది కూడా వచ్చి చూస్తారు ఫ్రెండ్స్. నేనైతే చెప్తాను దానికి తగినట్టు. అసలు ఈ మన పక్క వస్తాయి అని అడుగుతారు. ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి. కాకపోతే దీనికి చాలా మంచి ఎరువులు అనేది ఇవ్వాలి. చూడండి, మంచి ఎరువులు ఇస్తే బాగా వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇది తక్కువ కానీ పోయినసారి చాలా చూడండి వ్యూవర్స్, చాలా దాంకొని ఉంటాయి అక్కడక్కడ. ఇది చెట్టు మొత్తం గ్రీన్గా ఉంటుంది కాబట్టి, ఇది గ్రీన్ కాబట్టి మనం ఎతికేదానికి కొంచెం కష్టమే. కానీ ఇది బ్లాక్గా తిరుగుతుంది ఫ్రెండ్స్. బ్లాక్గా తిరిగే లోపల కోతులు అనేది మొత్తం వచ్చి ధ్వంసం చేస్తాయి. చూడండి, దీంట్లో అయితే ఎన్ని కాయలు ఉంటాయో చెప్పలేము, అన్ని ఉన్నాయి. చూడండి వ్యూవర్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి, చూడండి వ్యూవర్స్, ఇక్కడికి చూడండి వ్యూవర్స్. ఇలా చాలా వెతకాలి మనము. వెతికైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యే కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇదండి అక్కడ మనకైతే స్టార్ట్ అయ్యేది కనిపిస్తుంది, కానీ నాకు అందలేదు. చూడండి, కనిపిస్తుంది వ్యూవర్స్, స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, దీంట్లో అయితే చూడండి చిన్న వచ్చింది చాలా. నేనైతే దీనికి పందిలు అనేది ఏర్పాటు చేశాను. దీని మీదే తమలపాకు అల్లి ఉండదు, కృష్ణ కమలం అల్లి ఉండదు ఫ్రెండ్స్. దీని మీద ఇది అల్లి ఉండదు వ్యూవర్స్. మా ఇంట్లో అయితే ద్రాక్ష తోట ఉన్నట్టు ఫీలింగ్ ఉంది నాకైతే. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, ఇలాంటివి చాలా వెతికి పట్టాలి. అయితే వ్యూవర్స్, కోతులు వచ్చే టయానికి అయితే చాలా భద్రంగా ఉండాలి. పెరికి వేసేస్తాయి ఫ్రెండ్స్ మొత్తము. అవి తిన్నా పర్వాలేదు అనుకుంటే మొత్తం పెరికి వేసేస్తాయి. అవి స్టార్ట్ చేస్తాయి. ఇవైతే తక్కువ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతాయి. చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. వ్యూవర్స్, దాంకొని ఉంది చెట్లో అయితే. చూడండి, కాయ దాంకొని ఉంది. చూడండి, ఇదైతే పందిలి. నేనైతే ఫుల్గా అల్లించాను ఫ్రెండ్స్. అల్లించాల్సిన కూడా పని లేదు, దాని ఇష్టంగా అల్లుకునింది. నన్ను అడుగుతారు, ఎలా పెంచావు నువ్వు అనేసి చాలామంది. నేనైతే మంచి ఎరువులు ఇస్తాను ఫ్రెండ్స్ దానికైతే. చూడండి, కింద అయితే వేలాడుతున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెడుతూనే ఉంటాను.